స్తోత్రం. రైట్. సౌలు దగ్గర నుండి దావీదు ఎక్కడెక్కడికి పారిపోయాడు. సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో దావీదు మొట్టమొదటిగా సేవకుడి దగ్గరకు పారిపోయాడు. ఎవరి దగ్గరికి? సేవకుడి దగ్గరికి. రామాలో ఉన్న సమూయేలు గారి దగ్గరకు పారిపోయాడు. ఫస్ట్ సమూయేలు గారి దగ్గరకు పారిపోయాడు. సమూయేలు గారి దగ్గరకు పారిపోయిన సంగతి పోయిన ఆదివారం చెప్పాను. అదే మీకు ఇందాక జ్ఞాపకం చేశాను. సమూయేలు గారి దగ్గరకు పారిపోతే దేవుని మహాకృపను బట్టి సమూయేలు గారి దగ్గర దేవుడు దావీదును కాపాడాడు. సౌలు కూడా చంపటానికి వచ్చాడు, కానీ సమూయేలు గారి దగ్గర చంపలేకపోయాడు. కారణం ఏంటి అని అంటే సౌలు మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది గనుక ఇక్కడ కూడా దావీదు తప్పించుకున్నాడు. కానీ ఇక్కడికి పారిపోయాడు. రామాలో ఉన్న సమూయేలు గారి దగ్గరికి మొట్టమొదటిగా పారిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ ఈ రామాలో ఉన్న సమూయేలు గారి దగ్గర నుండి దావీదు మరలా సరాసరి ఇక్కడికి సౌలు వచ్చాడు కదా అని చెప్పేసి సరాసరి యోనాతాను దగ్గరకు పారిపోయాడు. ఎవరి దగ్గరికి? రెండవ స్థలానికి యోనాతాను దగ్గరకు పారిపోయాడు. యోనాతాను దగ్గరికి ఎందుకు పారిపోయాడు దావీదు? వాస్తవానికి యోనాతాను ఎవరు? సౌలు కొడుకు. సౌలు ఏమో చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదుని. సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తుంటే సౌలు కొడుకు దగ్గరికి దావీదు వెళితే క్షేమమా క్షేమం కాదా? క్షేమం కాదు ఖచ్చితంగా. కారణం ఏంటి అని అంటే యోనాతాను ఎవరు కొడుకు? సౌలు కొడుకు. ఇప్పుడు వాళ్ళ నానేమో దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ నాన్నని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాన్న కుమారుడైన యోనాతాను దగ్గరికి వెళ్ళకూడదు దావీదు లెక్క అయితే. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళాడు? యోనాతాను దగ్గరికి వెళ్ళాడు. యోనాతాను దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని అంటే దావీదుకి యోనాతాను మీద అంత నమ్మకం ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత నమ్మాడంటే యోనాతానుని దావీదు మనఃపూర్వకంగా నమ్మాడు. అందుకే దావీదు యోనాతాను యొక్క ప్రేమని వర్ణిస్తూ బైబిల్లో ఒక సందర్భంలో భలే మాట రాశాడు. ఏమని అంటే ఒక స్త్రీ తనకిష్టమైన భర్తని ప్రేమించినట్టుగా, ఒక స్త్రీ తనకిష్టమైన పురుషుడైన భర్తని ప్రేమించినట్టుగా అంతకంటే ఎక్కువగా యోనాతాను నన్ను ప్రేమించాడు అని దావీదు ఒక సందర్భంలో ఏడ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక స్త్రీ తన భర్తను ప్రేమించిన ప్రేమ కంటే యోనాతాను ప్రేమ గొప్పది అని ఏడ్చాడు ఒక సందర్భంలో దావీదు. అందుకే యోనాతానుని పూర్తిగా నమ్మాడు దావీదు. ఎంతగా నమ్మాడు అని అంటే ప్రాణ స్నేహితులయ్యారు దావీదు యోనాతాను. కనుకనే దావీదుకి ఏమనిపించింది? సౌలు కొడుకైనా గాని యోనాతాను నన్ను కాపాడగలడు. దేవుని స్తోత్రం. నన్ను చంపాలనుకున్న వాని యొక్క కొడుకైనా, నా శత్రువు యొక్క కొడుకైనా అతని చేతిలో నేను క్షేమంగా ఉండగలను అని యోనాతాను దగ్గరికి వెళ్ళాడు దావీదు. పారిపోయాడు. ఎక్కడికి? దావీదు ఇక్కడికి వచ్చి యోనాతాను దగ్గరకు వచ్చి యోనాతానుతో అంటున్నాడు, యోనాతానా, నువ్వు నేను స్నేహితులు, నువ్వు నేను ప్రాణ స్నేహితులు. మీ నాన్న నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే 7 రకాలుగా నన్ను చంపబోయాడు. దేవుడు తోడుండబట్టి మీ నాన్న చేతిలో నుంచి నేను తప్పుకున్నా. నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. నేనేం చేయాలి? ఇదిగో నేను సేవకుడి దగ్గర తలదాచుకుందామని వెళితే అక్కడికి కూడా మీ నాన్న నన్ను చంపటానికి వచ్చాడు అని చెప్పేసి యోనాతానుతో జరిగిన విషయం అంతా చెప్పాడు దావీదు. యోనాతాను అంటాడు, మా నాన్న నిన్నేమి చంపడం. కారణం ఏంటి అని అంటే మా నాన్న నాకు చెప్పకుండా చిన్న పని కానీ పెద్ద పని కానీ చేయడు.
చిన్న చిన్న క్రియ కానీ పెద్ద క్రియ కానీ నాకు చెప్పకుండా ఏ పని చేయడు మా నాన్న. గనక నిన్ను మా నాన్న చంపుతున్నాడు అని అంటే నేను అంగీకరించను అని అన్నాడు యోనాతాను. అప్పుడు దావీదు అంటాడు, అట్ట కాదు, నీకు నేనంటే ఇష్టం అన్న సంగతి మీ నాన్నకి తెలుసు. నేనంటే యోనాతానువైన నీకు ప్రేమ ఉందన్న సంగతి మీ నాన్నకి సంపూర్ణంగా తెలుసు. నేనంటే అసలు ప్రాణ స్నేహం అని నీకు మీ నాన్నకు తెలుసు. అందుకే మీ నాన్న అన్ని విషయాలు చెబుతున్నాడు కానీ నన్ను చంపే విషయం మాత్రం నీకు చెప్పట్లా. గనక ఈ విషయం యెహోవా జీవము తోడు మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు. ఇదిగో నా ప్రాణ స్నేహితుడు అయిన యోనాతానా, నీ జీవము తోడు మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు. నన్ను మాత్రం మీ నాన్న దగ్గరకు తీసుకోవద్దు అని అన్నాడు యోనాతాను. దావీదు యోనాతానుతో ఈ మాట చెప్పగా యోనాతాను అన్నాడు, సరే ఏం చేద్దాం, ఇప్పుడు చేయవలసిన పని ఏంటి అని యోనాతాను దావీదుని అడిగితే దావీదు ఒక చిన్న సలహా ఇచ్చాడు. ఏమనంటే, రేపు అమావాస్య. రేపేంటేది? రేపు నిజంగానే అమావాస్య. రేపు అమావాస్య. వాస్తవానికి ఆ సౌలు యొక్క పరిపాలన కాలంలో అమావాస్య వచ్చినప్పుడు అమావాస్య రోజు, ఆ తర్వాత రోజు 3 రోజులు రాజు ఆస్థానంలో ఉన్నటువంటి అధికారులు, సహస్రాధిపతులు, ఆ రాజు ఆస్థానంలో ఉన్న వారందరూ కూడా రాజు దగ్గర కూర్చొని భోజనం చేయాలి. 3 రోజులు, నెలకు 3 రోజులు రాజు ఎదుట భోజనం చేయాలి రాజు ఆస్థానంలో ఉన్న అధికారులందరూ. ఇప్పుడు దావీదు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. యోనాతానా, రేపు అమావాస్య కనుక అందరూ రాజు సముఖంలో 3 రోజులు భోజనం చేయాలి. అందరూ రాజు సముఖంలో కూర్చొని భోజనం చేస్తారు. నా సీటు మాత్రం ఖాళీగా ఉంటది. నేను అప్పుడు వరకు ఈ పొలంలో దాక్కుంటా. రేపు అందరూ మీరు భోజనానికి కూర్చుంటారుగా, అప్పుడు మీ నాన్న రే యోనాతానా దావీదేడి అని సీరియస్ అయ్యి నా గురించి తీవ్రంగా మాట్లాడితే మీ నాన్న నన్ను చంపాలని వెతుకుతున్నాడు అన్న సంగతి నీకే అర్థమైంది. గనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ఆ సమాచారం తీసుకొచ్చే వరకు నేను పొలంలో దాక్కుంటా అని దావీదు అడిగాడు. దావీదు అడిగితే యోనాతాను, సరే పొలంలో దాక్కో నువ్వు, మా నాన్న నిన్ను నిజంగా చంపాలనుకుంటున్నాడో లేదో నేను రేపు తెలుసుకుంటా అని యోనాతాను దావీదును పొలంలో దాచిపెట్టి ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి తెల్లారి రానే వచ్చింది. ఆ రోజు అమావాస్య. అందరూ రాజు ఆస్థానంలో అమావాస్య రాగానే 3 రోజులు రాజుతో కలిసి భోజనం చేయాలి రాజు ఆస్థానంలో ఉన్న అధికారులందరూ. అలా భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చుంటే రాజు ఆస్థానంలో ఉన్న అధికారులందరూ రాజుతో పాటు భోజనానికి కూర్చున్నారు. కానీ దావీదు స్థలంలో మాత్రం దావీదు లేడు. సౌలు అందరూ వచ్చారు భోజనానికి, నెలకొకసారి నాతో పాటు భోజనం చేయాలి కదా, మరి దావీదు రాలేదేంది, దావీదు స్థలం ఎందుకు ఖాళీగా ఉంది అని సౌలు ఆలోచించుకొని, ఒకవేళ ఈ రోజు ఏమన్నా బలహీనతగా ఉందేమో దావీదుకి, ఒకవేళ ఈ రోజు దావీదు పరిస్థితి ఏమన్నా బాగలేదేమో, ఒకవేళ ఈ రోజు దావీదు ఏమన్నా పరిశుద్ధంగా లేడేమో, అందుకే భోజనానికి రాలేదేమో, రేపైనా వస్తాడుగా అని మనసులో అనుకున్నాడు సౌలు. సరే ఆ రోజు భోజనానికి దావీదు రాలేదు. అయినా ఆ స్థలం దావీదు స్థలం ఖాళీగా ఉన్నా కూడా సౌలు వదిలిపెట్టేశాడు. మరలా 2వ రోజు భోజనానికి కూర్చున్నారు. 3 రోజులు అన్నాను కదా, 2వ రోజు భోజనానికి కూర్చున్నారు. 2వ రోజు భోజనానికి కూర్చుంటే 2వ రోజు భోజనానికి కూడా ఎవరు రాలేదు, దావీదు రాలా. దావీదు స్థలం 2వ రోజు భోజనానికి కూర్చున్నప్పుడు కూడా దావీదు స్థలం ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉండటం చూసి సౌలు అన్నాడు, సౌలుకు అర్థమైపోయింది దావీదుని యోనాతానే తప్పించాడని అర్థమైపోయింది. సౌలు లేచాడు సభలో, ఆ భోజనశాలలోనే అంతమందిలో లేచాడు. ఎరా యోనాతానా, దావీదుని ఏం చేశావు, దావీదుని ఎక్కడికి తప్పించావు అని అంటే యోనాతాన్ అంటాడు, ఏం లేదు డాడీ, దావీదు నన్ను ఒక కోరిక కోరుకున్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందట, దావీదు వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందట. ఆ ఫంక్షన్కి వెళ్తానని చెప్పేసి దావీదు నన్ను బ్రతిమలాడుకున్నాడు, నేనే పంపించానా అన్నాడు. ఒక్కసారిగా సౌలు
విపరీతమైన కోపం తెచ్చుకొని అమాంతంగా తన సీట్లో నుంచి పైకి లేచి ఆగడగొట్టు దాని కొడుక అని తిట్టడం ప్రారంభించాడు. ఆగడగొట్టు దాని కొడుక అంటే అర్థం ఏంటంటే తిరుగుబోద్దాని కొడుక అని తిట్టడం ప్రారంభించాడు. ఇంకా దాని అర్థం మనం పచ్చిగా ఆలోచిస్తే మీకు తెలుసు ఆ విషయం. తిరుగుబోద్దాని కొడుక అని తిట్టాడు. తిట్టి అంటున్నాడు, సౌలు అంటున్నాడు, రే యోనాతానా, నువ్వు నా కొడుకు, అయినా నా తర్వాత నువ్వు రాజు అవ్వాలి, నీకోసమే నేను ప్రయాసపడేది. దావీదు బ్రతికున్నంత కాలం నా తర్వాత నువ్వు రాజువి కాలేవు. నా తర్వాత దావీదు రాజు అవుతాడు రా, వాడు బతుకుంటే గనుక దావీదుని చంపేయాలి. దావీదుని చంపేయకపోతే నీకు నా తర్వాత రాజరికం రాదు అని కోపం తెచ్చుకొని ఆగడగొట్టుదాని కొడుకు అని చెప్పి దావీదుని చంపే కోపం అంతా సౌలు ఒక్కసారి తీవ్రతరమైపోయి తన వరలో ఉన్న కత్తిని తీసి దావీదు మీద ఉన్న కోపంతో దావీదుని తప్పించాడనే ఉద్దేశంతో కొడుకని కూడా చూడకుండా సౌలు రాజు తన చేతిలో ఉన్న కత్తి తీసి అమాంతంగా యోనాతానుకి విసిరేశాడు. తగిలితే దెబ్బ చచ్చిపోయాడు యోనాతాను. కానీ యోనాతాను దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. వెంటనే యోనాతాను లేచాడు. తెల్లారు మూడో రోజు యోనాతానుకి భోజనం చేయలా. దావీదు కోసం ఏడవటం ప్రారంభించాడు. ఇది నిజమే, మా నాన్న దావీదును చంపాలనుకున్న మాట నిజమే. దావీదు చెప్పిన మాట నేను ఏమో అనుకున్నా, మా నాన్న దావీదుని చంపాలనుకున్నాడు, ఇది నిజమే అని చెప్పేసి ఆ యోనాతానట ఆ రోజంతా భోజనం చేయలేదట. దేవుని స్తోత్రం. ఈనాటి దినాల్లో ఇట్లాంటి స్నేహితులు కూడా ఉంటారంటే నిజంగా ఆ సందర్భాన్ని చదువుతూ ఉంటే కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. ఇంకా మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది స్టోరీ. ఆ తర్వాత యోనాతాను వెంటనే ఆ రోజు భోజనం చేయకోకుండా పొలంలో దాచిపెట్టి వచ్చాడు కదా దావీదుని. పొలంలో దాచిపెట్టి వచ్చిన దావీదు దగ్గరికి వెళ్ళాడు యోనాతాను. వెళ్ళి ఒక గుర్తు చెప్పాడు, నేను వచ్చిన సంగతి నీకు అర్థం అవటానికి బాణాలు వేస్తాను అని ఒక గుర్తు చెప్పాడు. అదంతా చెప్పలే ఇప్పుడు. ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళి దావీదా, ఆ బండ సందున ఆ పొలంలో దాక్కున్న దావీదుని యోనాతాను పిలిచాడు. దావీదు దాక్కున్నటువంటి ఆ దావీదు బయటకు వచ్చాడు. యోనాతాను చూశాడు. యోనాతాను చూడగానే దావీదు బయటికి రాగానే యోనాతాను ఏడవటం ప్రారంభించాడు. కళ్ళము నీళ్లు కారిపోతున్న యోనాతానికి పట్ట 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 కారిపోతున్నాయి. ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు దావీదుకి అర్థమైంది, యోనాతానికి వాళ్ళ నాన్న నన్ను చంపుతానన్న సంగతి యోనాతానికి అర్థమయ్యి ఏడుస్తున్నాడని దావీదుకి అర్థమయ్యి యోనాతాను ప్రేమను చూసి తట్టుకోలేక దావీదు యోనాతాను చూసి దావీదు ఏడవటం ప్రారంభించాడు. దావీదు ఏడవా, యోనాతాను ఏడవా, ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు. ఇద్దరు కౌగులించుకున్నారు. ఒకరి మేడ మీద ఒకరు పడిపోయి ఏడవటం ప్రారంభించారు. కళ్ళ నీళ్లు కారిపోతూ ఉన్న ఆ సందర్భంలో దావీదట మనసులో, వాస్తవానికి ఒక్కొక్కసారి మనకి లోపల బాధ ఎక్కువైతే, లోపల వేదన ఎక్కువైతే మనకు తెలియకుండానే ఆపినా ఆగదు కదా దుఃఖం. ఒక్కొక్కసారి బాధ ఎక్కువైనప్పుడు కడుపు కోత కోసినంత బాధ ఒక్కోసారి వచ్చింది. ఆ బాధ వచ్చినప్పుడు దుఃఖం బయటకు వచ్చేటప్పుడు అది ఆపిన ఆగదు, చూసారా? అలా వస్తుంది వాళ్ళిద్దరికి దుఃఖం. అంత వేదనతో ఏడుస్తూ ఉన్న సందర్భంలో దావీదు ఈ యోనాతాను ప్రేమను చూసి, యోనాతాను యొక్క మంచి స్నేహాన్ని చూసి, యోనాతాను యొక్క ఆ ప్రాణమిచ్చే స్నేహాన్ని చూసి తట్టుకోలేకట ఇంకా అర్థమైపోయి బిగ్గరగా పెద్దగా దావీదట ఇక అసలు అక్కడ ఎవరు లేరు కదా, పొలంలో కదా, ఎవరు చూడలేదు కనుక పొలంలో తట్టుకోలేక పెద్దగా ఏడవటం ప్రారంభించాడట దావీదు. యోనాతాను కూడా ఆ బాధ తట్టుకోలేక ఇంకొచ్చి ఎక్కువ ఏడ్చాడట. అలా ఏడ్చుకొని వాళ్ళ దుఃఖం దిగమింగిన తర్వాత మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఏమనంటే యోనాతాను అంటున్నాడు, నిజమే, మా నాన్న నిన్ను చంపాలనుకున్నాడు. దావీదు అంటున్నాడు, నీకు తెలియకుండా ఇప్పటి వరకు మీ నాన్న ఈ పని చేయాలనుకున్నాడు, ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం కనుక. వాస్తవానికి మనం గమనించినట్లయితే సౌలు కుమారుడైన యోనాతాను ఎవరి పక్షాన ఉండాలి? తండ్రి పక్షాన ఉండాలి. అది రక్త సంబంధం కనుక, అది కడుపును పుట్టినటువంటి పేగు తెంచుకొని పుట్టినవాడు కనుక
కానీ యోనాతాను ఎంత నమ్మకస్తుడంటే స్నేహం కోసం, ఒక మంచి మనసున్న వ్యక్తి కోసం, ఒక మంచి సుబుద్ధి కలిగిన వ్యక్తి కోసం, ఒక దైవ సంబంధమైన దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి కోసం యోనాతాను తండ్రినైనా తెగించాడు. దేవుని స్తోత్రం. రక్త సంబంధం గుర్తుకు రాలా దేవుని ప్రేమ ముందు. ఆమేన్. ఆ సందర్భంలో ఎంతగా ఏడ్చారు. అందుకే దావీదు తర్వాత ఏడుతాడు. ఒకసారి యోనాతాను చనిపోయినప్పుడు ఏడుతాడు. ఆ తర్వాత యోనాతానా, స్త్రీలు కూడా చూపించరు అయ్యా, అంత ప్రేమ నా పట్ల చూపించావు అని ఏడుతాడు ఒక సందర్భంలో దావీదు. ప్రియులరా, అంత బంధం మరి ఎట్లా ఏర్పడిందో, ఎట్లా సమకూడిందో, అంత ప్రేమ వారిద్దరి మధ్యలో దేవుడు ఏర్పాటు చేశాడు. జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు యోనాతాను అంటున్నాడు, దావీదా, ఇదిగో నేను నిన్ను కాపాడాను, మా నాన్న నిన్ను చంపాలనుకున్నా నేను నిన్ను కాపాడాను, నీకు దండం పెడతా, నీకు అధికారం వచ్చిద్దన్న సంగతి నాకు తెలుసు, మా నాన్న తర్వాత రాజు నువ్వే అవుతావు అన్న సంగతి కూడా నాకు తెలుసు, మా నాన్న తర్వాత నువ్వే ఏలుబడి చేస్తావన్న సంగతి నాకు తెలుసు, నువ్వు గొప్పోడు అవుతావు, నీ శత్రువులందరినీ నీ ఎదుట నుండి దేవుడు పారదోల్తాడు ఏదో ఒక రోజు, అప్పుడు నీ దండం పెడతా, నా పిల్లలని, నా సంతానాన్ని మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదే నాకు నీకు నిబంధన అని యోనాతాను దావీదుతో బ్రతిమలాడుకున్నాడు. దేవుని స్తోత్రం. దావీదు అంటాడు, యెహోవా జీవముతోడు, నీ స్నేహం నా స్నేహం, నీ ప్రేమ నా ప్రేమ, ఇది దేవుడు చూశాడు గనుక నన్ను తప్పించిన నీవు, నన్ను కాపాడిన నీవు, నీ తండ్రిని కూడా నువ్వు వదులుకొని, నీ రక్త సంబంధాన్ని కూడా నువ్వు వదులుకొని నా కొరకు పడినటువంటి నీ ప్రయాసని నేను ఎన్నటికీ మర్చిపోను అని ప్రమాణం చేశాడు. నన్ను శత్రువుల చేతిలో నుంచి దేవుడు విడిపించిన తర్వాత, నన్ను దేవుడు గొప్పని చేసిన తర్వాత నీ సంతానాన్ని మాత్రం నేను మర్చిపోనని ఆ రోజు ప్రమాణం చేసుకొని వాళ్ళిద్దరూ ఆ చేలో నుంచి విడిపోలేక, వదులుకోలేక, అప్పటి వరకు కలిసి ఉన్న వీళ్ళు దూరం అయిపోతూ ఉండగా మరింత బిగ్గరగా ఏడుస్తూ దావీదు పోలేక అక్కడ నుండి యోనాతాను దగ్గర నుండి దూరం అయ్యాడు. దేవుని స్తోత్రం. రైట్. ఇప్పుడు మనం గమనించినట్లయితే యోనాతాను దగ్గర నుండి దావీదు ఎక్కడికి వెళ్ళాడు? సరాసరి ఒక దైవ జనుడైన అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అది ఆ ఊరి పేరు నోబు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే నోబులోకి వెళ్ళాడు. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? నోబులోకి వెళ్ళాడు. నోబులో ఉన్నటువంటి అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి పారిపోయాడు? మూడవ స్థలము నోబులో ఉన్నటువంటి అహీమెలెకు అనే సేవకుడి దగ్గరికి పారిపోయాడు. మళ్ళీ కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ ఏమో సమూయేలు గారి దగ్గరకు పారిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పారిపోయాడు? యోనాతాను దగ్గరకు పారిపోయాడు. యోనాతాను దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి పారిపోయాడు? నోబులో ఉన్నటువంటి యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అహీమెలెకు దగ్గరికి సుమారుగా వెళ్ళే టయానికి 3 రోజులు ప్రయాణం పట్టింది. 3 రోజులు ప్రయాణం పట్టగా ఆ అహీమెలెకు అనే యాజకుడి దగ్గరకు వచ్చి దావీదు అంటాడు, అహీమెలెకు, ఆ యాజకుడైన అహీమెలెకును చూసి, అహీమెలెకా, యాజకుడా, నువ్వు మందిరంలో ఉన్నావు, ఇప్పటికే నా పరిస్థితి ఏం బాగలేదు, నేను బాగా ఆకలితో ఉన్నా, తినటానికి నీ దగ్గర ఏమైనా సాధారణమైన రొట్టెలు ఉన్నాయా అని ఆ సేవకుడిని అడిగితే, అప్పటికే వాస్తవానికి దావీదు ఎన్ని రోజులు అవుతుంది సరిగా అన్నం తినక? సరిగా చెప్పండి నాకు. 2 రోజులేమో పొలంలో దాక్కున్నాడు. పొలంలో ఎవరు తెచ్చి పెడతారు భోజనం? 2 రోజులు పొలంలో ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి బయలుదేరాడు? అహీమెలెకు అనే యాజకుడి దగ్గరకు వచ్చాడు. ఎన్ని రోజులు ప్రయాణం పట్టింది అహీమెలెకు దగ్గరకు రావడానికి? 3 రోజులు పట్టింది. 3, 2 ఎన్ని? 5 రోజులు అవుతుంది సరిగా భోజనం లేక దావీదుకి.
కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి అన్నంత బాధ ఉంది. అంత ఆకలి మంటతో ఉన్నాడు దావీదు. సరాసరి ఈ సేవకుడి దగ్గరకు వచ్చి సేవకుడితో అంటున్నాడు, నాకు ఆకలి అవుతుంది, అన్నం ఏమన్నా ఉందా అంటే రొట్టెలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఆ యాజకుడు అన్నాడు, అయ్యా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధమైన రొట్టెలే ఉన్నాయి నా దగ్గర, సాధారణమైన రొట్టెలు ఏవి నా దగ్గర లేవు. అది సామాన్యమైన మనుషులు తినే రొట్టెలు కూడా కాదు. ఒకవేళ సామాన్యమైన మనుషులు కూడా ఆ రొట్టెలు తినాలి అని అంటే వాస్తవానికి స్త్రీకి దూరముగా కనీసం 3 రోజులు స్త్రీకి దూరంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు తినటానికి కావలసిన పరిశుద్ధ రొట్టెలు ఉన్నాయి అని చెప్పి యాజకుడు చెప్పాడు. అప్పుడు దావీదు అంటున్నాడు యాజకుడితో, అయ్యా, నిజంగా నేను ఇప్పటికీ మరి నా బట్టలు పవిత్రంగానే ఉన్నాయి, తర్వాత ఇప్పటికి నేను స్త్రీ మొహం చూడక నేను 3 రోజులు 4 రోజులు పైన అవుతుంది గనక నేను పరిశుద్ధంగానే ఉన్నాను, కనుక ఆ రొట్టెలు నేను తినొచ్చయ్యా అని అన్నాడు దావీదు. అప్పుడు యాజకుడు వెంటనే నేను ఇంతకుముందు చెప్పాను కదా, రొట్టెల బల్ల మందిరంలో ఏముంటది, మందిరంలో ఆవరణలో కాకుండా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రొట్టెల బల్ల ఉంటది. రొట్టెల బల్ల మీద ఎన్ని రోజులు ఉండాలి రొట్టెలు? 6 రోజులు ఉన్న తర్వాత ఆ రొట్టెలు తీసి మళ్ళీ కొత్త రొట్టెలు పెట్టాలి. ఇప్పుడు కరెక్ట్ గా రొట్టెలు మార్చే రోజు అయింది అది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ రొట్టెలు తీసి మరలా ఆ మందిరంలో ఆ లోపల బల్ల మీద పెట్టవలసిన ఆ క్రొత్త రొట్టెలు వేయించి పెట్టే సమయానికి దావీదు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆ పరిశుద్ధమైన రొట్టెలు దావీదుకి పెట్టగా దావీదు ఆ రొట్టెలు తిని ఆ రోజు సుమారుగా నాకు తెలిసి 4-5 రోజులు అవుతుంది ఆకలి మంటతో ఉండబట్టి ఆ ఆకలి మంటలో ఆ రొట్టెలు తిని తృప్తి పడ్డాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికి బారిపోయి ఎంత బాధపడుతున్నాడండి దావీదు. ఆ తర్వాత చిన్నంగా ఆకలి తీరిన తర్వాత ఆ యాజకుడైన అహిమెలెకుతో దావీదు అంటున్నాడు, అయ్యా, నేను అనుకోకుండా రాజు పని మీద అడావుడిగా వచ్చాను. నేను అంటే జరిగిన విషయం చెప్పట్లా దావీదు, రాజు పని మీద అడావుడిగా వచ్చేటప్పుడు రాజు పని త్వరగా చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చేటప్పుడు ఏ ఆయుధం తీసుకొని రాలా, కత్తి కానీ ఏ ఆయుధం కానీ తీసుకొని రాలా. యాజకుడా, నీ దగ్గర ఏమన్నా ఆయుధం ఉందా అని అడిగాడు. దావీదు అడగ్గా అహిమెలెకు అనే యాజకుడు అన్నాడు, అయ్యా, నా దగ్గర ఆయుధాలు ఏమీ లేవు కానీ ఒక ఆయుధం మాత్రం ఉంది. ఆ ఆయుధం ఏంటి అని అంటే, గొలియాతును నువ్వు చంపావు చూడు. దేంతో చంపాడు గొలియాతుని? రాయితోనేలే. రాయితో చంపితే చచ్చి పడిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు? గొలియాతు ఖడ్గమే తీసుకొని గొలియాతు తలక నరికేసేసాడు. ఆ ఖడ్గం ఉందయ్యా ఇక్కడ అన్నాడు అహిమెలెకు. అప్పుడు అసలు అంతకంటే నాకు నెంబర్ 1 ఆయుధం ఇంకేం కావాలి, అది నెంబర్ 1 ఆయుధం, దాన్ని చేసరా అన్నాడు. వెంటనే అహిమెలెకు అనే యాజకుడు, అయ్యా, ఎఫోదు పక్కన మందిరంలో ఎఫోదు పక్కన ఉంది, ఆ ఖడ్గం తీసుకొచ్చుకో అని చెప్పేసారంటే దావీదు వెళ్ళి ఆ ఖడ్గం తీసుకొచ్చుకొని వరలో పెట్టుకొని దావీదు ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాడు. బయలుదేరే సమయంలో ఇక్కడ ఒకడున్నాడు, సౌలుకు సంబంధించిన వాడు ఒకడున్నాడు. ఎక్కడ? ఈ అహిమెలెకు దగ్గర, ఈ యాజకుడి దగ్గర సౌలుకు సంబంధించిన ఒకడున్నాడు. వాడి పేరే దోయేగు. అందరూ చెప్పండి, ఏం పేరు? దోయేగు అనేవాడు ఒకడున్నాడు అక్కడ. వాడు ఏం చేస్తున్నాడంటే, దావీదు కత్తి అడిగితే అహిమెలెకు కత్తిచ్చాడు. ఈ సంగతి చూశాడు. దావీదుకి ఆకలి అయితే రొట్టెలు పెట్టాడు యాజకుడు. ఈ సంగతి కూడా చూశాడు ఆ దోయేగు అనేవాడు. కానీ ఈ దావీదు నేనెట్ట పారిపోయి వస్తున్నానని మాత్రం చెప్పలేదు. కానీ ఈ విషయం అంతా ఎవరు చూస్తున్నారు? సౌలు రాజుకు సంబంధించిన ఎదోమీయుడైన దోయేగు అనేవాడు చూశాడు ఇదంతా. సరే, మొత్తానికి అహిమెలెకు కూడా పాపం ఏమీ తెలియకుండానే కత్తి ఇచ్చాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఈ కత్తి తీసుకొని దోయేగు అనేవాడిని గుర్తుపెట్టుకోండి, తర్వాత వస్తాడు. ఈ దావీదు ఏం చేశాడంటే, ఆ కత్తి తీసుకొని సరాసరి గాతు వినాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పారిపోయాడు? ఇవన్నీ ఇదిగో చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమైతే.
శ్రద్ధగా ఉంటేనే అర్థమవుతాయి. దాదాపుగా నాకు తెలిసి శ్రద్ధ లేకపోతే ఇవి దాదాపుగా అర్థం కావు. విషయం ఏంటి అని అంటే, నేనే ఈ విషయాలని అవగాహన చేసుకోవటానికి చాలాసార్లు చదవాల్సి వచ్చింది. చాలాసార్లు చదవటమే కాదు, ఎక్కువ సార్లు ధ్యానం చేసి అందులో ఉన్న విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో రాసుకొని టైం కేటాయించి దాన్ని బయటికి తీయటానికి చాలా టైం పట్టింది. నేను ఎన్నిసార్లు చదివినా ఇది సరిగా అర్థం కాల. ఆ తర్వాత రాను రాను ఇందులో ఉన్న సత్యాన్ని బయటికి తీయాలి, మాకు కావలసిన సరైన విధానం మాకు తెలియాలి అనే దాని మీద ధ్యానం చేసినప్పుడు బయటకు వచ్చిన విషయాలు ఇవి. దేవునికి స్తోత్రం. కనుక శ్రద్ధగా ఉంటేనే అర్థం అవుతాయి. అంత పట్టి పట్టినట్టుగా లేకపోతే అటు అటు ఆలోచిస్తూ ఇటు ఆలోచిస్తూ కూర్చుంటే అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడు? మళ్ళీ ఈ యాజకుడి దగ్గర నుంచి, అహీమేలు అనే సేవకుడి దగ్గర నుంచి ఏ ఊరు వచ్చాడు? గాతు వచ్చాడు. గాతు ఎవరి దేశం? మీకు ఫిలిస్తీన్ల యొక్క 5 పట్టణాలు చెప్పాను, గుర్తుందా మీకు? ఫిలిస్తీన్ల యొక్క 5 పట్టణాలు చెప్పాను. ఎప్పుడు? మందసం గురించి చెప్పినప్పుడు 5 పట్టణాలు చెప్పాను. గుర్తుందా? ఏమన్నా ఐడియా వచ్చిందా? అష్టోదు, అస్కెలోను, గాతు, గాజా, ఎక్రోను. ఈ 5 పట్టణాల గురించి చెప్పాను. ఫిలిస్తీన్లు 5 పట్టణాలు, 5గురు సర్దార్లు ఉన్నారు వాళ్ళకి. తర్వాత మందసం ముందు అష్టోదులో నుంచి, ఆ తర్వాత గాజాకు పంపించారు, తర్వాత గాతుకు పంపించారు, ఎక్రోనుకు పంపించారు. ఇవి చెప్పాను మీకు, గుర్తుందా? రైట్. ఇప్పుడు ఈ దావీదు ఎక్కడికి పారిపోయాడు? గాతుకు పారిపోయాడు. గాతు ఎవరి దేశం? ఫిలిస్తీన్ల దేశం. అందుకే ఫస్ట్ నుంచి ఒక క్రమంలో ఇంటేనే మనకు అర్థమైంది. రానున్న రోజుల్లో ఇంతకుముందు చెప్పిన విషయాలు వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు గాతు అనగానే మనకి అసలు నేను చెప్పకుండా బలి వెలిగిపోవాలి. మీకు గాతు అనేది ఎవరి పట్టణం అని వెలిగిపోవాలి? ఫిలిస్తీన్ల పట్టణం అది అని వెలిగిపోవాలి. అందుకే నేను మీకు ఫస్ట్ నుంచి ఒక పునాది వేసుకుంటా వస్తుంది. ఫస్ట్ నుంచి ఒక క్రమాన్ని మీకు తెలియపరచుకుంటూ వచ్చేది. ఎందుకు అని అంటే, రానున్న రోజుల్లో ఇంతకుముందు చెప్పిన విషయాల్లో నుంచి చాలా వస్తాయి. ఇప్పుడు పునాది సరిగేస్తే తర్వాత చెప్పే విషయాలు ఈజీగా అర్థం అవుతాయి. అందుకే నేను ఒక క్రమంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వినాలి. గాతు అనేది ఫిలిస్తీ పట్టణం. ఆ ఫిలిస్తీ పట్టణమైన గాతు పట్టణానికి, గాతు దేశానికి ఎవరు రాజు? ఆకీషు అనేవాడు రాజు. ఆకీషు అనేవాడు రాజు గాతు పట్టణానికి. ఇప్పుడు ఈ గాతు పట్టణంలో తలదాచుకుందాం అని గాతు పట్టణానికి, ఫిలిస్తీన్ల దేశానికి పారిపోయాడు దావీదు. అక్కడికి పారిపోతే ఆ ఊరి ప్రజలందరికీ కూడా అర్థమైంది. దావీదును చూడగానే ఆ ఊరు ప్రజలందరికీ అర్థమైంది. ఏమని అని అంటే, ఈడెవడో, మన ఊరు వచ్చిన వాడు ఈడెవడో దావీదాలుగున్నాడే అని అర్థమైంది. ఎందుకు దావీదని గుర్తుపెట్టారు వాళ్ళు? అప్పుడు గొలియాతును చంపాడు కదా. గొలియాతును చంపినప్పుడు వాళ్ళు కళ్ళ కట్టినట్టుగా కళ్ళారా ఈ గాతు ఫిలిస్తీన్లు అందరూ చూశారు. ఇప్పుడు ఈ జనమందరూ, గాతులో ఉన్న ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నారు అని అంటే, మన గొలియాతుని, మనోడిని చంపింది ఈడే అని చెప్పుకుంటున్నారు. చూసి చాట్ను పట్టేసేసారు, ఈడు దావీదే అని. వాళ్ళందరూ గుసగుసలాడుకోవటం ప్రారంభించారు. ఏమని అనంటే, 6 మూరల జానడు, సుమారుగా 10 అడుగులు ఎత్తున్నటువంటి మన శూరుడైన గొలియాతును చంపింది ఈడే అని దావీదు గురించి ఒక్కొక్కరు చెప్పుకోవటం ప్రారంభించారు. ఈ చెప్పుకొని ఏమి చేయలేకపోతున్నారు. కానీ చివరికి చేసిన విషయం ఏంటి అని అంటే, ఈ చెప్పుకున్న విషయం అటెల్లి గాతు పట్టణంలో ఉన్న ఆకీషు రాజుకు తెలిసింది. ఆకీషు రాజు దగ్గరికి విషయం వెళ్ళింది. సరే, ఈ ఆకీషు రాజు ఏం చేశాడంటే, కొంతమంది పనులను పంపించాడు. వాడు ఎవడు? దావీదంట, మన గొలియాతును చంపినోడు మన ఊరు వచ్చాడంట, ముందు అర్జెంటుగా బంధించి తాళ్ళేసి కట్టేసి తీసుకొని రండి పోండి అని పంపించాడు. వీళ్ళు ఏం చేశారంటే, దావీదుకు మనకు దొరికాడు, మన గొలియాతును చంపినోడు ఈడే అని చెప్పేసి వీళ్ళందరూ కక్షతో దావీదును పట్టుకున్నారు గట్టిగా. పట్టుకొని దావీదుని సరాసరి ఎక్కడికి తీసుకొచ్చారు? జనం రాజు దగ్గర తీసుకొచ్చి చంపాలనుకున్నారు దావీదుని. ఎన్ని కష్టాలు వచ్చినాయి పాపం. రాజు దగ్గరికి, ఆకీషు దగ్గరికి, గాతు పట్టణంలో ఉన్న ఆ రాజు దగ్గరకు తీసుకొచ్చి చంపాలనుకుంటే దావీదు ఎంత తెలివి కలిగినోడంటే, దేవుడికి స్తోత్రం. అందుకే దావీదు బుద్ధి కలిగినవాడు, సుబుద్ధి కలిగినవాడు. అన్ని విషయాలలో
ప్రభు కూడా సాక్ష్యం ఇచ్చాడు, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, దావీదు దగ్గర కత్తి ఉందా లేదా? ఎవరు కత్తి? గొలియాతును చంపిన కత్తి ఉందా లేదా? ఉంది కానీ వాళ్ళు పట్టుకుంటుంటే యుద్ధం చేయొచ్చా చేయకూడదా? అందుకే దావీదుకి ఎక్కడ తగ్గాలో తెలుసు. దేవుని స్తోత్రం. వాళ్ళు పట్టుకుంటే వాస్తవానికి ఇక్కడ ఎవరు మనకు సంబంధించిన వాళ్ళు లేరు, వీళ్ళందరూ నన్ను చంపగలరు అని అర్థమైంది దావీదుకి. నేను శూరుణ్ణి, నేను యుద్ధ వీరుణ్ణి, నేను గొలియాతును చంపిన శౌరుణ్ణి అని చెప్పేసి బడాయితను నేను చూపిరా. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు అని అంటే, వాస్తవానికి ఇక నా పని అయిపోయింది అనుకున్నాడేమో, వెంటనే చర్య మార్చుకున్నాడు. నేను దావీదును కాదు అన్నట్టుగా నటించటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడో తెలుసా దావీదు? వెంటనే వాళ్ళ ముందే, నువ్వు దావీదువి, మా గొలియాతును చంపింది నువ్వే, అసలు నువ్వు మా శత్రువి అని పట్టుకుంటే దావీదు ఏం చేశాడంటే ఎట్లా అంట ప్రారంభించాడు. ఎట్లా అంటున్నాడేంది అని చెప్పేసి వాళ్ళకి ఏందో ఆలోచించారు. కానీ సరే అంటే అన్నాడు, కానీ ముందు అసలు దావీదని మనకు నిర్ధారణ వచ్చింది కదా అని గట్టిగా పట్టుకున్నారు. మళ్ళీ ఈ లోపల దావీదు ఏం చేశాడంటే ఉమ్ము గార్చడం ప్రారంభించాడు. గడ్డం మీద ఉమ్ము గార్చడం ప్రారంభించినా కానీ నువ్వు దావీదువే అని చెప్పేసి గట్టిగా చేసిపోయి ఆకీషు రాజు దగ్గర పెట్టారు. ఆకీషు రాజు దగ్గర పెట్టగా ఆకీషు రాజు దగ్గరికి దావీదు రాగానే దావీదు ఓవరాక్షన్ చేయటం మొదలు పెట్టాడు. ఏంటి ఓవరాక్షన్ అని అంటే, అయ్యా వాడు మన శత్రువైన దావీదు మనకు దొరికాడు, మన ఊరే వచ్చాడు, ఇవాళ పట్టుకొని వచ్చాం అని చెప్పేసి రాజు దగ్గర చెప్పడానికి మనుషులు వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు, తీసుకురండి అన్నాడు రాజు. వెంటనే ఆ రాజు యొక్క గుమ్మంలోకి తలుపు దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు రాజు యొక్క గుమ్మం దగ్గరకు రాగానే తలుపులో అనుకొని మరి ఎక్కువ చేయటం ప్రారంభించాడు. అంటే చేతులు తిప్పేసేస్తున్నాడు, కాలు తిప్పేసేస్తున్నాడు, ఇంకా గడ్డం మీద ఉమ్మి ఎమగారి చేస్తున్నాడు. ఇక ఇదంతా ఈ జుట్టు అంతా చెరిపేసేసుకున్నాడు, పూర్తిగా చెరిపేసేసుకుని పిచ్చోళ్ళలాగా నటిస్తున్నాడు. అప్పుడు రాజు అంటాడు, నీకేమైనా మైండ్ పోయిందా ఏంద్రా, పిచ్చోడిని తీసుకొచ్చి దావీదు అంటారేంట్రా, పంపించండి ముందు. అసలు అట్లాంటి పిచ్చోడు ఆ రాజ ఆస్థానంలోకి రావటానికి అర్హత ఉందా? రాజు ఆస్థానంలోకి ఎట్లాంటి వాళ్ళు రావాలి? పిచ్చోడిని పట్టుకొని వచ్చి వాడు ఉమ్ము గార్చుకుంటుంటే వాడు ఏంది ఇట్లా అంటున్నా, చేతులు అంకరికి తిప్పుతున్నా, మొహం అంకరికి తిప్పుతున్నా, వాడు మైండ్ పోయా. అట్లాంటి పిచ్చోడిని తీసుకొచ్చి దావీదని చంపుదామంటారేంట్రా, వదిలేండి ముందు అర్జెంట్గా పంపించండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నేను ఏమంటానంటే, కొన్ని సందర్భాల్లో మన ప్రెస్టేజీ పనికిరాదు. కొన్ని సందర్భాల్లో మనకు శౌర్యం ఉన్నా, కొన్ని సందర్భాల్లో మనకు అధికారం ఉన్నా, కొన్ని సందర్భాల్లో మనకు స్టేటస్ ఉన్నా చూపించుకోకూడదు. అది ప్రమాదం. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనం తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలంతే. మనకున్న శౌర్యం చూపించుకోకూడదు. కొన్ని సందర్భాల్లో ఇది తెలిసినోడే జ్ఞానవంతుడు, ఇది తెలిసినోడే తెలివి కలిగినోడు, ఇది తెలిసినోడే బుద్ధిమంతుడు. అన్ని సందర్భాల్లో అన్ని సమయాలలో మన అధికారం చలాంచబడదు. ఇప్పుడు దావీదుకి దగ్గర కత్తి ఉంది, యుద్ధం చేయగలడు, దేవుడు సహాయపడతాడన్న విశ్వాసం కూడా ఉంది. కానీ యుద్ధానికి మాత్రం అక్కడ తెగించలా. ఏం చేశాడు మరి? చర్య మార్చుకున్నాడు అంతే. ఎంత తెలివి కల్లోడు అనుకున్న దావీదు. దేవుని స్తోత్రం. భలే తెలివి కల్లోడండి. అక్కడి నుంచి అప్పుడు దావీదు ఈ ఊరు నుంచి వీళ్ళు తోలేశారు పిచ్చోడు అనుకోని. ఏ ఊరు నుంచి? గాతు నుంచి తోలేగా ఈ దావీదు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు అని అంటే అదుల్లాము గుహ దగ్గరకు పారిపోయాడు. అదుల్లాము గుహ దగ్గరకు పారిపోయాడు. అదుల్లాము. అందుకే శ్రద్ధగా వింటేనే అర్థమైంది. కానీ నాకు తెలిసి ఇప్పుడు విన్నారు కదా, ఈసారి నేను ఎప్పుడన్నా చెప్పేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. వాస్తవానికి మీరు గమనించండి, మీరు విశ్వసించండి. ఈ విషయాలు ఒక క్రమంలో దేని తర్వాత ఏది జరిగింది, దేని తర్వాత ఏది జరిగింది, దేని తర్వాత ఏది జరిగింది అనే విషయాలు
దావీదు అటు చేశాడు ఎటు చేశాడని చెప్పడం కాదు, సౌలు అటు చేశాడు ఎటు చేశాడని చెప్పడం కాదు. అసలు దావీదు పారిపోయేటప్పుడు ఏ ఊరు నుంచి ఏ ఊరికి పారిపోయాడు, ఏ ఊర్లో ఏం జరిగింది, ఏ ఊరు పారిపోయితే ఏం జరిగింది, ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగింది అనే విషయాలు అంత తొందరగా అర్థం కావు. అయినా దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మన ముందు ఆ విషయాలు ఉంచుతున్నాడు. గమనిద్దాం, చాలా ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు మనం ఇందులో. విషయం ఏంటి అని అంటే, మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా వాక్యంలో నుంచే మనం నేర్చుకోవచ్చు. జీవిత ప్రయాణంలో వచ్చే ప్రతి ఒడిదుడుకులో ఎప్పుడు ఎలా నడుచుకోవాలో కూడా వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. వాక్యం అందుకే మన పాదాలకి దీపం అన్నాడు దేవుడు. రైట్, ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ అదుల్లాము గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు, అక్కడికి పారిపోయాడు. అక్కడికి పారిపోగానే అక్కడ దావీదు సౌలు చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా దావీదు ఇలా పారిపోతున్నాడన్న సంగతి దావీదు తల్లిదండ్రులకు తెలిసింది. దావీదు తల్లిదండ్రులు ఎవరు? గుర్తుంది, పొందడాలమ్మ మీకు. యెష్షయి. తర్వాత దావీదు యొక్క అన్నదమ్ములు ఎంతమంది? 10 మంది. దావీదుతో కలిపి 8 మంది. రైట్, అంటే దావీదు కాక ఇంకెంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఇప్పుడు ఈ 7 అన్నదమ్ములకి దావీదు యొక్క తల్లిదండ్రులకి తెలిసింది మా కొడుకు పారిపోయేస్తున్నాడని. అప్పుడు ఆ దావీదు యొక్క తల్లిదండ్రులు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఈ అదుల్లాము గుహ దగ్గరకు వచ్చారు. అన్నదమ్ములు, దావీదు యొక్క తల్లిదండ్రులు ఈ అదుల్లాము గుహ దగ్గర దావీదు ఉన్నాడు అన్న సంగతి తెలిసి వచ్చారు. వీళ్ళు రావటమే కాకుండా ఆ యోధా ప్రాంతంలో ఇప్పుడు ఇంకొక విషయం జ్ఞాపకం. ఎక్కడి నుంచి వచ్చారు? యెష్షయి యొక్క భార్య, దావీదు యొక్క అన్నదమ్ములు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు వెళ్ళదు అసలు? ఏ ఊరు? బెత్లెహేము. దేవుడికి స్తోత్రం. ఎమ్మ కొట్టుడు కొట్టాలి మిమ్మల్ని. సమూయేలు గారితో చెప్పాడుగా దేవుడు, ఓ లేచి బెత్లెహేముకి వెళ్ళి బెత్లెహేములో ఉన్న యెష్షయి కుమారుణ్ణి ఈ దేశపు 2వ రాజుగా అభిషేకించుకో అని అన్నాడా లేదా? చెప్పాను లేదా? అప్పుడు బెత్లెహేం గురించి అని చెప్పాను నేను మీకు. రైట్, ఏ ఊరు నుంచి వచ్చారు ఇప్పుడు ఇల్లు? బెత్లెహేము నుంచి అదుల్లాము గుహ దగ్గరకు వచ్చారు. వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్నదమ్ములు. ఏళ్లతో పాటు ఆ యోధా ప్రాంతంలో, ఆ బెత్లెహేము ప్రాంతంలో సుమారుగా 400 మంది అసమాధానాలు కలిగిన వారు, అప్పులు కలిగిన వారు, సమస్యలు కలిగిన వారు, పరిస్థితులు తారుమారుగా ఉన్నవారు, వీళ్ళు కూడా సుమారుగా 400 మంది వచ్చారు అదుల్లాము గుహ దగ్గరకి. ఈ 400 మనుషులని, తల్లిదండ్రులని అందరిని చూసి కాసేపు మాట్లాడుకున్నారు. దావీదను వీళ్ళందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ 400 మంది మనుషులు అంటున్నారు, అయ్యా సౌలు రాజు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడుగా, అయినా ఇదిగో నీకు సహాయంగా మేము ఉంటాం. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెనకాలే వస్తాం, నీతో పాటే ఉంటాం మేము కూడా. నువ్వు అడవిలో పనుకుంటే మేము అడవిలోనే పనుకుంటాం, నువ్వు కొండ మీద ఉంటే మేము కొండ మీదే ఉంటాం, నువ్వు లోయలో ఉంటే మేము కూడా నీతో పాటు లోయలో ఉంటాం, కానీ నీకు మాత్రం మేము బాడీ గార్డ్స్గా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదుకి ఎవరు వచ్చారు? సరిగ్గా చెప్పండి. బాడీ గార్డ్స్ వచ్చారు. 400 మంది నీతో పాటు మేము కూడా ఉంటాం, నీకు సహాయంగా అని చెప్పేసి చుట్టుముట్టారు. సరే, ఇప్పుడు దావీదు తెలివి కలిగినోడు అని చెప్పాను కదా. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, వాళ్ళ అమ్మ నాన్నని బెత్లెహేము నుంచి ఈడకు రాగానే మాట్లాడిన తర్వాత వాళ్ళ నాన్నతో అంటున్నాడు దావీదు, నానా అన్నదమ్ములతో, అన్నయ్యలారా మీరు మాత్రం ఎక్కడ ఉండకూడదు? బెత్లెహేములో ఉండకూడదు. బెత్లెహేములో ఉంటే ఏమైద్ది అని అంటే, బెత్లెహేములో ఉంటే నన్ను బట్టి నేను దొరకట్లేదుగా సౌలుకి నేను దొరకపోతే ఎవరిని పట్టుకుంటారు? మిమ్మల్ని పట్టుకుంటారు. గనక నన్ను బట్టి మిమ్మల్ని పట్టుకోకుండా మీకు ఒక విషయం చెప్తాను. అందరికీ తెలిసిన విషయం కాబట్టి, ఇది బాధపడే విషయం కాదు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏం కాదు, మొన్న ఈ నానిది అమ్మాయిది చిన్నారిది విషయం జరిగింది కదా. వాళ్ళు దూరం వెళ్ళిపోయి వేరే ఎక్కడో ఉన్నారు, అది వేరే సంగతి.
అయితే విషయం ఏంటి అని అంటే ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇంట్లో తల్లిదండ్రులను అడిగారట. ఏమని అని అంటే, మీరు మీ కొడుకు అమ్మాయి ఎక్కడున్నారో చెప్పండి. సాయంత్రం 5 గంటల లోపల నీ కొడుకు అమ్మాయి ఎక్కడున్నారో పట్టుకొని తీసుకురాకపోతే వాళ్ళకు బదులు మీరు సరెండర్ అవ్వాలి. ఎక్కడ? సాయంత్రం 5 గంటల లోపల వాళ్ళు రాకపోతే మీరు సరెండర్ అవ్వాలి స్టేషన్లో అని వార్నింగ్ ఇచ్చిపోయారు. వినాలి. ఇప్పుడు వాళ్ళు రాకపోతే ఎవరిని పట్టుకున్నారు పోలీసులు వచ్చి? సరే, సాయంత్రానికి 5 గంటల లోపల వాళ్ళు రాలా. వాళ్ళు రాకపోవటం వలన ఇప్పుడు ఎవరు వెళ్ళాల్సి వచ్చింది? సాయంత్రానికి మళ్ళీ వెళ్ళారు. రైట్. విషయం ఏంటి అని అంటే, నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మనిషి సౌలు రాజు కూడా దావీదు దొరకపోతే ఎవరిని పట్టుకుంటాడు? తల్లిదండ్రులు పట్టుకుంటాడు. అబ్బాయి ఎంత తెలియగలిగినోడండి, ఎంత వివేచించాడో దావీదు. తల్లిదండ్రులతో అంటున్నాడు, ఇదిగో నేను సౌలుకి దొరకట్లేదు గనుక నేను దొరకపోతే మిమ్మల్ని పట్టుకుంటాడు. మిమ్మల్ని పట్టుకొని ఓసుకోతకు వస్తాడు. అంత తీవ్రంగా ఉన్నాడు గనుక మీరు బెత్లెహేములో ఉండటానికి వీలు లేదు. ఎంత బాధ్యత కలిగినోడండి దావీదు. ఎంత దైవికంగా వివేచనతో దైవ సంబంధంగా ఆలోచించి ముందుకెళ్ళాడు. చివరికి ఏం చేశాడు అంటే, నానా అన్నయ్యలారా మీరందరూ నాతో పాటు రండి, నేను ఒక చోట మిమ్మల్ని దాచిపెడతా అని మోయాబు దేశానికి తెసిపోయాడు. ఎక్కడికి? దేవుడికి స్తోత్రం. ఎక్కడికి తెసిపోయాడు? ఎవరిని? దావీదు తల్లిదండ్రులు మోయాబు దేశానికి తెసిపోయాడు. మోయాబు దేశానికి తెసిపోయి మోయాబు రాజుతో మాట్లాడాడు. మోయాబు దేశానికి రాజు ఉంటాడుగా, ఆ రాజుతో మాట్లాడాడు. రాజా, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను చంపుతున్నారు, నేను దొరకట్లేదు కాబట్టి నాకు బదులుగా నా తల్లిదండ్రులు చంపుతారు గనుక వీళ్ళని తీసుకుపోయి నేను నా వెనకాల తిప్పుకోలేను కనుక నా అన్నయ్య వాళ్ళని నా తల్లిదండ్రుల్ని నీ దగ్గర పెడుతున్నాను, కొంతకాలం నీ దగ్గర ఉంచుతున్నాను, కొంతకాలం నువ్వే చూసుకోవాలి అని మోయాబు రాజును ఒప్పించి మోయాబు రాజు దగ్గర పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ పెట్టాడు? మోయాబు రాజు దగ్గర పెట్టాడు. ఎవరిని? తల్లిదండ్రుల్ని మోయాబు రాజు దగ్గర పెట్టి అక్కడి నుంచి దావీదు కొండల్లోకి వెళ్ళిపోయాడు. కొండల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాడు? కొండల్లోకి పారిపోయాడు. ఏ కొండలు అయ్యి అని అంటే ఇజ్రాయెల్ దేశపు కొండలు కాదు, మోయాబు దేశపు కొండల్లోకి వెళ్ళిపోయాడు. మోయాబు దేశపు కొండల్లోకి ఎందుకు వెళ్ళాడు, అక్కడికి ఎందుకు పారిపోయాడు దావీదు అని మనం గమనించినట్లయితే, ఆ కొండల్లోకి ఎక్కడికే వెళ్ళాడా? ఇంకెంతమంది అన్న వచ్చారా? అది రావాలి. ఎంతమంది సపోర్ట్గా ఉంటానన్నారు? 400 మంది ఉన్నారు. వీళ్ళు కూడా కొండల్లోకి వెళ్ళిపోయారు. కానీ కొండల్లోకి ఎందుకు వెళ్ళాడు అని అంటే, కొండల్లోకి ఎందుకు పారిపోయాడు అని అంటే, ఓకేం పారిపోలా, ఆ కొండల్లోకి పారిపోయి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించాడు. ఏమనంటే, నన్ను గొర్రెల దొడ్డులో నుంచి నువ్వు తీసుకున్నావు. గొర్రెల దొడ్లో నాకు అసలు ఏం తెలియదు. అసలు నేను రాజు అవ్వాలన్న కోరిక నాకు లేదు, నేను గొప్ప అవ్వాలన్న కోరిక నాకు లేదు, నాకు అసలు ఈ ఉన్నతమైన స్థితి కావాలన్న కోరిక నాకు లేదు, రాజుకు అల్లున్నవ్వాలన్న కోరిక కూడా నాకు లేదు. కానీ నన్ను ఎందుకో ఆ గొర్రెల దొడ్డులో గొర్రెలు మేపుకుని నన్ను తీసుకొచ్చి అభిషేకించావు. రాజుకేమో అల్లుని చేశావు, గొలియాతునేమో నా ముందు ఓడించావు. ఇవన్నీ నువ్వు చేసిన పనులే. ఈ కారణాలను బట్టి సౌలేమో నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిక్కుముడులని ఎప్పుడు విడిపోతాయ్యా? ఎన్నాలని ఇట్లా పారిపోయాని, ఎన్ని ఊర్లని పారిపోయాని, ఎంత దూరమని పారిపోయాని అని కొండల మీద ఉండి పరిస్థితి ఏంటో జరగబోయేది ఏంటో చెప్పని ప్రార్థన చేశాడు. దేవుడి స్తోత్రం. నాకు తెలిసి మనకి ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారు, బాధపడటం ఎక్కువైపోయింది. కానీ ప్రార్థన చేయటం ప్రాముఖ్యం. నేను అంటాను, కొంతమంది ఒకడు ఎవడోనట పొట్టిగా ఉన్నందుకు దేవుడిని తిట్టాడంట. నన్ను పొట్టిగా ఎందుకు పుట్టించావని దేవుడు తిట్టాడట. ఇంకొక ఆమె నన్ను నల్లగా ఎందుకు పుట్టించావని దేవుడిని తిట్టిందట. నేను ఏమంటాను అని అంటే, దేవుని దగ్గర
సమస్య వస్తే ప్రార్థన చేసే అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. ఆ బాధల్లో ఇన్ని సమస్యల్లో కూడా వివేచనగా ముందుకెళ్తూ దావీదు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టల. ఏం చేస్తున్నాడు? కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక సేవకుడు పంపించాడు. ఆ సేవకుడి పేరే చదువుకుందాం చూడండి. ఆ సేవకుడి పేరే 5వ వచనం 2వ అధ్యాయం 22వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యోధా దేశానికి పారిపోమని దావీదుతో చెప్పు. చాలు, తలకాల పైకి ఎత్తండి. ఇప్పుడు కొండల్లో దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దావీదు కొండల్లో ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఎవరిని పంపించాడు? కొండల్లో ఉన్న దావీదు దగ్గరికి సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడి పేరేం పేరు? గాదు. గాదు అనే సేవకుడు వచ్చి కొండల్లో ఉన్నటువంటి దావీదు దగ్గరకు వచ్చి, దావీదా నీ శ్రమలు ముగిసిపోయినాయి అన్లా. దావీదా నీ కష్టకాలం ఇంక అయిపోయింది. నువ్వు ఇప్పుడు దాకా పారిపోయి ఆ ఊర్లో దాక్కున్నావు కదా, ఇంక చాలు, ఇంక దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు అని అన్లా. మరి ఏమన్నాడంటే ఇంకా నీకు టైం ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు అర్జెంటుగా ఈ కొండల్లో కాదు నువ్వు దాక్కునేది. నువ్వు ఎక్కడికి పారిపోవాలి అని అంటే యోధా దేశంలోకే పారిపో నువ్వు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్పాలి వాస్తవానికి దావీదు చేసిన ప్రార్థనకి? ఏం చెప్పాలి? నీ శ్రమలు ఇక నుంచి తప్పిపోయి రానున్న రోజులు ఇక మేలు జరిగిద్ది అని చెప్పాలా వద్దా? కానీ ఆ సమాచారం, ఆశించిన సమాచారం రాలేదు, కానీ అనుకోని సమాచారం వచ్చింది. ఏంటి ఆ సమాచారం అని అంటే, నువ్వు అర్జెంటుగా ఈ కొండల్లో కాదు, నువ్వు యోధా దేశంలోకే పారిపో. యోధా దేశంలోనే దాక్కోగలిగిన చోట యోధా దేశంలోనే దాక్కో. ఈ అన్యుల దేశంలో ఈ కొండల్లో దాక్కోవద్దు అనే సమాచారం వచ్చింది దేవుడి దగ్గర నుంచి. అప్పుడు దావీదు అక్కడ నుండి యోధా దేశంలోకి మళ్ళీ పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పారిపోయాడు? యోధా దేశంలోకి పారిపోయాడు. రైట్. వచ్చే ఆదివారం ఇంకా దావీదు ఏ ప్రాంతాలకు పారిపోయాడో, ఏ ప్రాంతంలో ఏమి జరిగిందో, అందులో మనకు కావలసిన ఆత్మీయమైనటువంటి విషయాలు ఏమున్నాయో వచ్చే ఆదివారం మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత పై వచ్చే ఆదివారం కూడా నాకు తెలిసి దావీదు సౌలు స్టోరీలోనే మనం ఉంటాం. ఎందుకు అనంటే ఇది 1 by 1, ఒకదాని తర్వాత ఒకటేం జరిగింది, ఒకదాని తర్వాత ఒకటేం జరిగింది అనే విషయాలు సంక్షిప్తంగా మనకు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. సంపూర్ణంగా బైబిల్ మీద ఒక మంచి అవగాహన కలిగి భక్తి చేయాలి మనం. ఆ విధానంలోనే ఈ విషయాలన్నీ ప్రతిదీ విడమర్చి ఆ విషయం అంతా మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. కనుక ఈ రోజుకి మనం గమనించినట్లయితే ఎన్ని చోట్లకు పారిపోయాడు? త్వరగా చెప్పుకుందాం. ఫస్ట్ ఎక్కడికి పారిపోయాడు దావీదు? సమూయేలు గారి దగ్గరకు పారిపోయాడు. రామాలో అక్కడ ఒక స్టోరీ జరిగింది. వెంటనే గుర్తొచ్చేయాలి ఆ స్టోరీ. రామాలోకి పారిపోయాడు సమూయేలు గారి దగ్గరికి. అక్కడ ఏం జరిగిందో ఆ స్టోరీ అంతా గుర్తొచ్చేయాలి. ఆ సమూయేలు గారి దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి పారిపోయాడు? యోనాతాన్ దగ్గరకు పారిపోయాడు. యోనాతాన్ దగ్గర ఏం జరిగిందో గుర్తొచ్చేసేయాలి. వెంటనే స్టోరీ గుర్తొచ్చేసేయాలి. యోనాతాన్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడ పారిపోయాడు? మళ్ళీ ఇంకొక సేవకుడి దగ్గర పారిపోయాడు. అహీమెలెకు అని